పూస పూస నెయ్యి వేసుకొని నెక్స్ట్ ఇంకెప్పుడు ఊరగాయ తిన్నా ఏమి కాదు, కానీ ఇట్లా ఒక్క ముద్ద పెట్టించుకొని తింటే ఆ టేస్టే వేరనమాట. అందుకే అన్నమాట ఈ ముద్ద కోసం చచ్చిపోయేది. చూడండి ఎంత బాగా, ఈ కలరే చెప్తుంది అంటే మామిడికాయ ఊరగాయ ఎలా ఉండబోతుంది, ఎంత టేస్ట్గా ఉంది, ఎట్లా ఊరింది అని. పెద్ద ముద్ద పెట్టించుకున్నాను, చిన్న ముద్ద సరిపోదు అని. ఇంకా నేనైతే టేస్ట్ చేస్తున్నాను, మీరు టేస్ట్ చేసినారా? అన్ని పక్కల కారం ఉప్పు అన్నీ పట్టుకుంటాయి అనమాట. ఆవపిండిని కూడా నుండగా ఆడుతుంటారు కొంతమంది, పౌడర్ లాగా అట్లా చేయొద్దండి. ఒక 10% దరక పెట్టుకోండి, ఏం కాదు, అప్పుడే రుచి అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. సో మీరే చూడండి ఎంత టెంప్టింగ్ ఉన్నాయో, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా దీనికి 3 రోజులు ఊరల్లా, 3 రోజుల తర్వాత వేడి నూనెని కాగబెట్టి చల్లారిన తర్వాత పోసి, ఆ తర్వాత స్టార్ ఐటమ్ తెల్లవాయిలు, అదే గార్లిక్స్, అవి కూడా వేసేయాలన్నమాట. ఇంకా మామిడికాయ ఊరగాయలో గార్లిక్ తగులితే ఆ టేస్టే వేరు, మీ అందరికీ బాగా తెలుసు. మమ్మీ అయితే దిష్టి తీస్తా అనింది, దిష్టిది మమ్మీ. సో అట్లా ఒక ముక్క దిష్టి తీసేస్తే ఊరగాయకి ఏం దిష్టి తగలదు, బాగుంటుంది అనమాట. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా ఉంది. ఇట్లుండాల. కొంతమంది అబ్బా ఇప్పుడు ఒక్కోసారి ఇట్లా వచ్చింది చూడప్పుడు నాకు నీళ్ళు ఊరినాయి నోట్లో, లిటరలీ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. లాస్ట్ టైం కన్నా ఇప్పుడే బాగా కుదిరింది కదమ్మా. అవును, ముందుసారి కన్నా ఇప్పుడు బాగుంది అసలు. అబ్బా ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా నోరు ఊరుతుంది, కామెంట్ పెడతారు, అంత బాగుంది. సో ఇదంతా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది, సో ఇంకా మామిడికాయ ముక్కలు అయితే కొట్టించుకొని వచ్చేసినాం అనమాట. మేము బయట కొట్టించుకొని వచ్చినాము, ఇంట్లో ఎవరు లేరు కొట్టే వాళ్ళు, అంటే మంచిగా వాళ్ళైతే కరెక్ట్ సైజులో కొట్టిస్తారు అని. మరీ పెద్ద ముక్క ఉందనుకో అది తినడానికి రాదు, ఊరదనమాట. సో అందుకని మీడియంగా అయితే కొట్టించుకొని వచ్చినాము. ఇంకా ఇప్పుడే అనమాట కొట్టించుకొని వచ్చినది. సో దీనిలోనైతే ఇప్పుడు ఆరబోద్దాం. ఇగో మమ్మీ చేతికి ఇచ్చేస్తాను, ఒక్క నిమిషము. ఇదిగో చూడండి, ఒక్క నిమిషం, ఇది కవర్ అడ్డం ఇట్లా అనవా, అదే అదే అట్లాను. ఎస్, ఇదిగో చూడండి, ఇది ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఇగో ఇది గిన్నె పెట్టు, వేరే ప్లేట్ తీసుకుంటే బాగుంది. ఇదో ముక్కల్ని కొంచెం సేపు అయితే ఆరబెట్టుకోవాలా, కొట్టించుకొని వచ్చిన తర్వాత. ఆ తర్వాతే మళ్ళీ పెట్టుకోవాలన్నమాట పికిలు. దీన్ని ఫుల్ ప్రాసెస్ చూపిస్తా, ఒక్కో చోట ఒక్కోలాగా చేసుకుంటా అంటారు, కానీ మా మమ్మీ ఎట్లా చేస్తుందో చూపిస్తాను మీకు. మామిడికాయ పచ్చడి మాకైతే 1 సంవత్సరం వస్తుంది, కలర్ కూడా చేంజ్ అవ్వదు. మా మమ్మీ అంత పర్ఫెక్ట్గా పెడుతుంది. మా మమ్మీ తలస్నానం చేసి ఇల్లంతా కడుక్కొని నీట్గా, అంటే ఒక లక్ష్మిలాగా ఫీల్ అయ్యి పెడుతుంది అనమాట మామిడికాయ పికిలు. మామిడికాయ ఊరగాయ మన తెలుగు వాళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా మామిడికాయ ఊరగాయ పెడతారు, ఉగాది తర్వాతనో ఉగాది ముందునో. అంటే పచ్చి మామిడికాయలు ఎప్పుడు నుంచి వస్తాయో అప్పుడు నుంచే అనమాట. సో ఇంకా మేము తక్కువ మందే ఉన్నాం కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి సరిపడైతే ఇన్ని మామిడికాయ ముక్కలు అయితే కొట్టించుకొని వచ్చుకున్నాము. అంటే కొన్న చోటే కొట్టిస్తారు, ఒక కొంచెం డబ్బులు ఇస్తే. సో ఇంక ఇప్పుడు మమ్మీ అయితే ఇగో ఇట్లా కొంచెం గలీజ్ ఉంటుంది, అదంతా తీసేస్తాను అనమాట. ఎందుకంటే అట్లాంటివి తొందరగా నల్లగా అయిపోయి ఊరగాయ అనేది రుచిగా ఉండదు. ఇప్పుడైతే ఇట్లా తెల్ల క్లాత్ పైన నీట్గా దాంట్లో ఇంకా ఏదన్నా కొంచెం అన్న తేమ అట్లా ఏమన్నా ఉంటే అది వెళ్ళిపోతుందని అయితే ఆరబెడుతుంది. సో చూడండి, నీట్గా చూడండి ఎన్ని మామిడికాయ ముక్కలు ఉన్నాయో, అంటే మాకు 1 ఇయర్కి సరిపడా అనమాట. సో ఇంకా అందులో కావాల్సినవి ఉప్పు, మెంతులు, ఆవాలు, కారం అవన్నీ అయితే ఆల్రెడీ తెచ్చుకున్నాము. సో అవి ఇంకా నీట్గా పొడులు చేసేసి ఇవి ఆరిన తర్వాత పికిల్ అయితే చేసేస్తామన్నమాట. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ మీరు కూడా ఖచ్చితంగా మా అమ్మ పెట్టినట్టు పెట్టుకోండి మామిడికాయ ఊరగాయ. 1 ఇయర్ అసలు పాడవ్వదు, కలర్ కూడా చేంజ్ అవ్వదు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మా అమ్మ చూడండి ముక్కని మీడియంగా కొట్టించుకుంది, అట్లని పెద్దగా కాదు, అట్లని చిన్నగా కాదు. ఇట్లా కొట్టించుకున్నారంటే ఊరగాయ నీట్గా ఊరుతుంది, ముక్క అనేది గట్టిగా ఉండదు కదమ్మా, బాగా నీట్గా ఊరిపోతుంది 4 పక్కల, బాగా తినచ్చు. సో ఇంక ఇవన్నీ ఆరే వరకు అయితే వెయిట్ చేసేద్దాము. ఆరిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా, ఓకేనా? చూడండి మామిడికాయలను అయితే ఆరబెట్టేసుకున్నాం కదా.
సో దీంట్లో ఒకసారి చూడండి, ఇట్లా కొన్ని మాగినేటి వస్తుంటాయి, అట్లాంటివి పక్కకి ఏరేసుకొని మీకు కావాలంటే ఉప్పు వేసుకొని తినండి, లేకపోతే పడేసేయండి. అండ్ ఇంకా ఇగో ఇట్లాంటి చెత్త ఉంటుంది, వాళ్ళు కొట్టే వాళ్ళు చాలా మంది కొడతారు కదా, ఫాస్ట్గా ఇచ్చేస్తారనమాట. ఇట్లాంటిదంతా ఉంటే ఊరగాయ అనేది చెడిపోతుంది, కాబట్టి ఇట్లాంటివన్నీ ఏరేసుకోవాలా. అలాగే ఇట్లాంటి పండినవి కూడా కొన్ని తీసేయాలన్నమాట. మనకు తెలియకోకుండా కొన్ని పండింటాయి, సో అట్లాంటి ముక్కల్ని తీసేయాలన్నమాట. ఇట్లాంటివన్నీ తీసేస్తే ఊరగాయ అనేది బాగా వస్తుంది. సో ఇంకా ముక్కలన్నీ అయితే ఆరవుతున్నాయి. చూడండి, సపరేట్గా మంచి క్వాలిటీ మెంతులు అయితే తెచ్చుకోవాలా. మామూలుగా నార్మల్ మెంతులు కాదు ఇవి, కొంచెం క్వాలిటీ మెంతులు. అలాగే పోపుకు వాడే ఆవాలు కూడా కాదు, ఇవి కూడా సపరేట్గా కొనుక్కొని వచ్చినవి. కొంచెం మంచి క్వాలిటీ వాడాలా, ఎందుకంటే సంవత్సరం నిలువ ఉంటుంది కాబట్టి. అలాగే రాళ్ళుప్పు, కారం పొడిని కూడా ఇంట్లోనే మేము పట్టించుకొని వచ్చినాము, అంటే ఎండుమిరపకాయలు తెచ్చి ఎండబెట్టి అవి అన్నమాట. సో ఇంకా మొత్తం దీనిలోనంతా పొడి చేసేసుకొని ఊరగాయనైతే కలిపేసుకుందాం. సో ముక్కలన్నీ ఆరినాయి, ఇప్పుడైతే కొలుచుకోవాలన్నమాట మనము ఎన్ని ముక్కలు ఉన్నాయో. అంటే మనం మళ్ళీ ఉప్పు కారం అవన్నీ అట్లా వేసుకోకుండా, సో ఆ గిన్నెతో అయితే కొలుచుకుంటున్నాము ఎన్ని గిన్నెలు ఉందో, దాన్ని బట్టి ఉప్పు కారము అన్నీ వేసుకున్నది కదమ్మా. చూడండి, ఒక గిన్నె. సో ఇలా కొలుచుకుంటే మనకు ఒక మంచి కొలత అనేది తెలుస్తుంది అన్నమాట. అప్పుడు ఈజీగా ఉప్పు కారం అవన్నీ వేసేసుకోవచ్చు, ఎందుకంటే 1 year నిలువ ఉండేది, పాడవ్వకూడదు కాబట్టి, అన్నీ కరెక్ట్గా పడాల కాబట్టి. సో ఇప్పుడు అన్నీ కొలిచేసుకున్నాక నెక్స్ట్ ఇంకా ఉప్పు కారాన్ని అయితే వేసుకుందాము. చూడండి, 4 అయితే అయినాయి అనమాట, అంటే 4 గిన్నెలు అయినాయి కొలుచుకుంటే. రాళ్ళు ఉప్పు అయితే తీసుకుంటాను. సో ఆవాలు అయితే స్టార్ట్ చేసేసినాం అనమాట. ఆవాలు మిక్సీ పట్టడము. ఆవాలు ఎక్కువ ఉండాలా, మెంతి పొడి తక్కువ ఉండాలా చూసుకోండి, మళ్ళీ అది చేదొస్తుంది కాబట్టి మీరు చెక్ చేసుకొని మిక్సీ పట్టుకోండి, ఓకేనా. చూడండి, ఆవపిండిని అయితే మిక్సీ పట్టేసుకున్నాము. మరీ నున్నగా కాదు, కొంచెం దరకగా ఉండాలన్నమాట ఆవపిండి, అప్పుడే బాగుంటుంది టేస్టీగా ఊరగాయ అనేది. సో చూసినారా, ఆవపిండిని అయితే మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా ఆవపిండి వేసుకోవాలన్నమాట. సో మొత్తం మరీ ఎక్కువ నున్నగా కాదు, అలానే దరకగా కాదు, కొంచెం అట్లా 80% 70% అట్లా మిక్సీ పట్టుకోవాలా. సో ఇట్లా ఆవపిండి అయితే వేసేసుకోవాలన్నమాట. చూసినారా, ఆవపిండి వేస్తేనే అట్లే మామిడికాయలు కలొచ్చింది. సో ఇంకా ఇప్పుడు ఆవపిండి తర్వాత మెంతులు వేసుకోవాలన్నమాట. ఇంకా మెంతులు అయితే మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ కింద తెచ్చుకో, దాన్ని ఓకే. ఇందో చూడండి, మేము తీసుకున్న దాంట్లోకైతే ఇంత క్వాంటిటీ అయితే మెంతులు తీసుకున్నాము. మీరే చూసుకోవచ్చు ఆవపిండి ఎంత తీసుకున్నామో, మెంతులు ఎంత తక్కువ తీసుకుంటున్నాము. మరీ ఎక్కువ వేసినారంటే ఇది జస్ట్ జిగుట కోసం అంతే, ఎక్కువ వేసుకున్నారంటే అది బాగోదన్నమాట. సో ఇంకా అది మిక్సీ బట్టి పొడిని అయితే వేసేసుకున్నాం. చూడండి, మెంతు పొడి కూడా వేసేసుకున్నాము. చూడండి, చేయి పెట్టకూడదు, అందుకే పెట్టడం లేదు. ఆవపిండి, మెంతులు, మెంతిపిండి, మామిడికాయలు. సో ఇదంతా మిక్స్ చేసేసుకోవాలా. ఉప్పు కూడా వేసేసుకొని కారం కూడా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకుందాము. సో ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా, ఇంకా కారం పొడి వేసుకొని మిక్స్ మొత్తం అంతా నీట్గా మమ్మీ కలుపుతుంది, చూపిస్తాను అది కూడా. చూడండి, ఇంట్లో పట్టించిన కారం అనమాట ఇది. మేమైతే మనం కొంచెం ఎక్కువగానే కారం వేయాలా, ఇది చాలా కారం ఉంది, అంటే మంచి క్వాలిటీ మిరపకాయలు తెచ్చుకున్నాము. అండ్ మేము దీంట్లోకి మనం అవేంటో వేస్తావే కలర్ వచ్చే కావే మిరపకాయలు, మా మమ్మీ మామూలు మిరపకాయలు ప్లస్ దీంట్లోకి బ్యాడిగ్ మిరపకాయలు అని ఉంటాయి, అవి కూడా వేస్తుంది, అందుకే కలర్ ఇంత బాగా వస్తుంది అనమాట. మళ్ళీ న్యాచురల్ కలరే ఇది. సో ఇంకా దీన్ని అయితే మనము వేసేసుకొని మొత్తం అంతా అయితే కలిపేసుకున్నాము. మమ్మీ వేస్తున్నా, చూస్తుండు. ఇక చూడండి, ఒక్క నిమిషం చూడండి, కారం అయితే వేసేసుకుంటున్నాము. ఇది చాలా కారం ఉంది, ఈ కారము బాగా మంచి క్వాలిటీ మిరపకాయలు అనమాట.
సో ఇంకా మమ్మీ వచ్చి కలిపేస్తుంది. మనం కలిపినామంటే మన బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది అనమాట. కాకపోతే అందరు ఇప్పుడే ఆయిల్ వేసేసుకుంటారు. ఆయిల్ లేకపోతే గార్లిక్ ఉంటాయి కదా తెల్లవాయిలు, అవి మేము అట్లా కాదు. ఇదంతా కలిపేసి దీనిపైన బట్ట కట్టేసి 3 రోజులు ఊరబెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత నూనె కాగబెట్టి తెల్లవాయిలు వేసి అప్పుడు నూనె పోస్తామన్నమాట. అట్లా చేస్తే ఊరగాయ టేస్టీగా ఉంటది, కలర్ మారదు, సంవత్సరంన్నర వస్తుంది అనమాట. అంత బాగుంటది. రావమ్మ మహాలక్ష్మి అది దీంట్లోకి రావమ్మ కాదు ఇది ఇట్లా కుంకం లాగుంది కారం పొడి. సార్ పెట్టుకోరు పెడతా పట్టింది. మమ్మీ అయితే నీట్ గా కలిపేస్తుంది. చూడండి, అబ్బా కలర్ఫుల్ మామిడికాయ. ఒకసారి చెయ్యి తీమా, ఒక చిన్న ఫోటో తీసుకుంటాను ఇప్పుడే. చూడ్డానికి భలే ఉంది. ఒకసారి చెయ్యి తీమా. అబ్బా స్టార్ట్ చేయి. చూడండి, మామిడికాయలు అయితే నీట్ గా కలిపేస్తాను అనమాట మమ్మీ. అందుకే మీడియం సైజ్ లో ముక్కలు కొట్టించుకొచ్చుకుంటే ఇది చూడండి ఇట్లా కలపడానికి బాగుంటది, ఈజీగా ఊరుతుంది. ముక్కకి అన్ని పక్కల కారం ఉప్పు అన్ని పట్టుకుంటాయి అనమాట. ఆవపిండిని కూడా నుండగా ఆడుతుంటారు కొంతమంది, పౌడర్ లాగా. అట్లా చేయొద్దండి. ఒక 10% దరక పెట్టుకోండి, ఏం కాదు. అప్పుడే రుచి అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. సో మీరే చూడండి ఎంత టెంప్టింగ్ ఉన్నాయో. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా దీనికి 3 రోజులు ఊరల్లా, 3 రోజుల తర్వాత వేడి నూనెని కాగబెట్టి చల్లారిన తర్వాత పోసి, ఆ తర్వాత స్టార్ ఐటమ్ తెల్లవాయిలు, అదే గార్లిక్స్, అవి కూడా వేసేయాలన్నమాట. ఇంకా మామిడికాయ ఊరగాయలో గార్లిక్ తగులితే ఆ టేస్టే వేరు, మీ అందరికీ బాగా తెలుసు. సో బయట అట్లా అన్హెల్దీగా కొనడం కన్నా ఇంట్లోనే జస్ట్ తక్కువ ఖర్చులోనే, అంటే మన బడ్జెట్లోనే అన్ని దొరుకుతాయి. సో తెచ్చుకొని హెల్తీగా అమ్మ చేతులతోనూ, అదిగాక ఇదంతా స్పెషల్ అయితే అమ్మ చేతితో చేస్తుంది కదా, అది ఇంకొంచెం స్పెషల్ అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి ఈ ఇయర్ మామిడికాయ పచ్చడి. ఇంకా పచ్చి మామిడికాయలు దొరుకుతున్నాయి మార్కెట్లో, ఇప్పుడిప్పుడే కూడా స్టార్ట్ అయినాయి. సో చూసినారా, మా మమ్మీ ఒక్క ముక్క కూడా అట్లా తెల్లగా లేకోకుండా నిదానంగా నీట్గా మొత్తం అయితే కలిపేస్తుంది. ఆల్మోస్ట్ 25 నిమిషాలు అయింది, దగ్గర అర్ధ గంట అయింది. మా మమ్మీ కలుపుతానే ఉందన్నమాట. ఎందుకంటే ముక్కకి అన్ని కరెక్ట్గా పట్టాలంట. ఒక్కసారి చూడండి, అసలు ఇట్లా నోరు ఊరిపోతుంది అనమాట ముక్కలని చూస్తా. అంటే లిటరలీ ఇప్పుడే తినేయాలని ఉంది, కానీ ఇప్పుడే తినలేమన్నమాట. సో చాలా మంది ఇప్పుడే ఆయిల్ పోసేస్తారు, అలాగే తెల్లవాయిలు కూడా వేసేస్తారు. అట్లా కాదు, దీనిని ఇప్పుడు కలిపి పెట్టేసి దీనిపైన క్లాత్ గా పెట్టేసి ఒక 3 రోజుల తర్వాత అయితే ఆయిల్ పోసేసుకోవాలన్నమాట. సో చూసినారా ఎంత టెండరింగ్ గా, ఎంత టెంప్టింగ్ ఉందో అసలు. ఒక్కసారి చూడండి, ఈసారి మాత్రం ఊరగాయ భలే పట్టేలాగా ఉంది. సో అదిరిపోతుంది ఇంకా. సో ఇంకా మమ్మీ అయితే దిష్టి తీస్తా అనింది. దిష్టిది మమ్మీ. సో అట్లా ఒక ముక్క దిష్టి తీసేస్తే ఊరగాయకి ఏం దిష్టి తగలదు, బాగుంటుంది అనమాట. సో ఇంక ఇప్పుడైతే దీన్ని నీట్గా కలిపెట్టేసి బట్ట క్లాత్తో ఒక నీట్గా కప్పెట్టేస్తే అంటే ఇట్లా తెల్లవాయిలు లేదంటే ఆయిల్ అట్లా వేసేసుకోవచ్చు అనమాట. సో నిజంగా అంటే చాలా కష్టం అనమాట. అవన్నీ వేసేది ఒక ఎత్తు అయితే ఈ కలపడం ఒక ఎత్తు. లిటరలీ ఒక 1/2 అవర్ అయింది. మా మమ్మీకి అయితే అసలు చెయ్యని ఒప్పించింది అనమాట, అయినా కలిపెట్టింది. ఎందుకంటే టేస్టీగా ఇంట్లో వాళ్ళ కోసము, ఎంతైనా అమ్మ వాళ్ళు గ్రేట్ అనమాట. సో మీరు కూడా ఇట్లా ఈజీగా కొంచెం కష్టంతో ఉంటుంది, కాకపోతే చేసుకోండి. ఒక 1 ఇయర్ 1.5 ఇయర్కి వస్తుంది అనమాట. ఈక్వల్గా నీట్గా అయితే కలిపి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇంక ఇప్పుడు దీన్ని అయితే కవర్ చేసేద్దాము. కూడా మా రాయలసీమ స్పెషల్, అనంతపూర్ స్పెషల్, ఇంకా మా అమ్మ స్పెషల్ అనమాట. ఇన్ని స్పెషల్స్ ఉన్నాయి. ఈ ఊరగాయను మీరు చేసుకోకపోతే ఎలాగా? సో మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఫుల్ వీడియోలో ఫుల్ రెసిపీ డీటెయిల్డ్గా ఉంది కాబట్టి సో మస్ట్ ట్రై అంతే. ఇంకా దీన్ని అయితే క్లాత్ కప్ పెట్టేసి కవర్ చేసేద్దాం. 3 రోజుల తర్వాత ఆయిల్ వేసుకోవాలా, అంటే మాకు 3 రోజులు, మీకు ఇప్పుడే వెంటనే అనమాట. మీకు కంటిన్యూస్గా చూపిస్తాను. మేమైతే 3 రోజుల తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. అది మీకు చెప్పాలి కాబట్టి చెప్తాను. మీకైతే నెక్స్ట్ వస్తుంది ఆయిల్ వేసుకునేది. ఇదిగో చూడండి, ఇలా నీట్గా ఒక క్లాత్ తీసుకొని టైట్గా కట్టేయాలన్నమాట. ఒక 3 రోజులు అయితే స్టోర్ చేసేద్దాము. ఇప్పుడు 3 రోజులు అయితే అయిపోయిందనమాట. దానికి ఇప్పుడు నూనె, తెల్లవాయిలు, కొంచెం మెంతులు, ఆవాలు వేసి పోపు అయితే పెడతామన్నమాట. సో దానికోసం అయితే మేము మిల్లులో నుంచి
ఇగో ఇట్లా శనక్కాయల నూనె పట్టించుకొని వచ్చినాము. బయట కొనొచ్చు కానీ అది బాగుండదు, ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట. సో అందుకని ఇట్లయితే ఆయిల్ తెచ్చుకున్నాము. చాలా మంది బయట కొంటాంటారు, అంటే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా అట్లాంటివి. అట్లా కాకోకుండా ఇట్లా మామూలుగా మిల్లులు గానుగలు అట్లా ఉంటాయి కదా, సో అక్కడికి పోయి ప్యూర్గా అంటే ఎలాంటి కల్తీ లేకోకుండా శనక్కాయల నూనె అయితే తెచ్చుకున్నాం అనమాట. సో ఇట్లాంటి దాంతో చేసుకున్నామంటే ఊరగాయ అనేది చెడిపోదు, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, కలర్ కూడా మారదు. సో ఇంకా రండి, ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసి వేడి చేసి చల్లార్చి నెక్స్ట్ ఇదిగో చూడండి మనం గానుగులో పట్టించుకున్న శనక్కాయల నూనె అయితే పెడుతున్నాము. ఇది బాగా కాగాలన్నమాట. మీరు బయట కొంటాంటారు కదా వాళ్ళది అట్లనే కొంచెం కల్తీ ఉంటుంది, ఇది కల్తీ ఉండదు అనమాట. అందుకే మేము ఎప్పుడన్నా ఇట్లా ఆవకాయ పెట్టాల్సి వచ్చినప్పుడు ఇట్లా బయట తెచ్చుకుంటే టేస్ట్కి టేస్ట్, కలర్ కూడా చేంజ్ అవ్వదు. పల్లి నూనె కాబట్టి స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో, అంటే జస్ట్ ఇంకా పచ్చి ఆయిలే వాసన వస్తుంది. ఎందుకంటే ఫ్రెష్గా మిల్లులో పట్టించుకొని వచ్చినాం కాబట్టి. మీరు కూడా నెక్స్ట్ టైము పికిల్ చేస్తే ఇప్పుడు తెచ్చుకుంటారు కాబట్టి, ఒకవేళ తెచ్చుకొని వాళ్ళు ఉంటే ఇట్లా తెచ్చుకోండి ఫ్రెష్ ఆయిల్, అప్పుడు ఊరగాయ అనేది క్వాలిటీ ఉంటుంది. ఓకేనా? ఆయిల్ అయితే కాగింది చూడండి, ఇట్లా పొగలు వచ్చే వరకు ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం సేపు అయిన తర్వాత మనం తెల్లవాయిలు ఆవాలు అన్నీ వేసుకోవాలా. ఇది కొంచెం చల్లారే వరకు వెయిట్ చేద్దాం. చూడండి మన ఆయిల్ అయితే చల్లగైంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని ఆవాలు ఇంకా తెల్లవాయిలు వేసుకోవాలా. మరీ ఎక్కువ మాడితే తినడానికి బాగోవు అనమాట. సో కాబట్టి కొంచెం ఆయిల్ అనేది చల్లగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఈ ప్లేట్లో ఉండేటివన్నీ వేసేసేలా. ఇక చూడండి మేమైతే తెల్లవాయిలు కొంచెం కచ్చాబచ్చగా కూడా చేసుకున్నాము, ఎందుకంటే మరి ఇప్పుడు ఆయిల్లో వేసినప్పుడు చిట్లుతుందని తీస్తున్నాము. మమ్మీ చూసినారా, ఇది చూడండి ఎంత బాగా కలర్ చేంజ్ కానీ ఎంత బాగా ఊరిందో. ఇప్పుడు మనం కాగబెట్టుకున్న నూనెనైతే వేసేద్దాం. ఎంత బాగా ఊరిందో మసాలా అంతా. చూడండి ఊరగా ఎట్లా ఊరిందో, అద్భుతంగా ఊరింది. ఇట్లా ఊరాలన్నమాట. ఇట్లా ఊరితే ఆయిల్ ఊరగాయ అనేది బాగా ఊరింది. ఆయిల్ కూడా చల్లగైపోయింది. ఇప్పుడు పోసుకోవాలా. శనక్కాయ నూనె అవ్వడం వల్ల మంచి కొంచెం కొంచెం పోసుకొని కలబెట్టుకోవాలంట, మొత్తం అంతా కాదు. అదే అంతా బాగా కలుస్తుంది అని. ఎంత బాగా ఊరింది మా, అసలు ముక్క కూడా అప్పుడే కొంచెం చిన్నగా అయింది కదా, పైగా మసాలా కూడా బాగా పట్టింది. మసాలా కాదు అదే కారం ఉప్పు కరెక్ట్గా వేసుకోవడం వల్ల అద్దు. చూడండి ఒకసారి మమ్మీ చూపిస్తుంది చూడండి గరిటెతో ఎంత బాగా ఊరిందో. అందుకే ఎప్పుడైనా కానీ ఇట్లా చేసుకోండి ఊరగాయ. ఆ తెల్లవాయిలు కానీ ఆవాలు కానీ ఇప్పుడు నీట్గా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటే మన ఊరగాయ రెడీ అయిపోయినట్టే. సో సింపుల్గా మీరు కూడా చేసేసుకోండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి, నచ్చుతాయి. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా ఉంది. ఇట్లుండాల. కొంతమంది అబ్బా ఇప్పుడు ఒక్కోసారి ఇట్లా వచ్చింది చూడప్పుడైతే నాకు నీళ్ళు ఊరినాయి నోట్లో. లిటరలీ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. లాస్ట్ టైం కన్నా ఇప్పుడే బాగా కుదిరింది కదమ్మా. అవును, ముందుసారి కన్నా ఇప్పుడు బాగుంది అసలు. అబ్బా ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా నోరు ఊరుతుంది, కామెంట్ పెడతారు, అంత బాగుంది. సో ఇదంతా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా అసలు ఇప్పుడు ఇదంతా మంచిగా ఒక డబ్బాలో పెట్టేసుకొని వాటర్ తగులుకోకుండా రోజు ఎప్పుడన్నా వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ కొంచెం తీసుకొని వాడుకోవాలా. 1 year, 1 సంవత్సరం ఉన్నారా ఉంటుంది నిలువ, అంత బాగుంటుంది. సో ఇంకా ఇదంతా నీట్గా కలిపేసి ఆయిల్లో అంతా కింద పైన మళ్ళీ ఉండకోకుండా అట్లా లాస్ట్లో అన్నం వేసుకొని తింటే అదిరిపోతుంది. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇంక ఇప్పుడు ఇదంతా అయితే మమ్మీ కలిపేస్తుంది. కలిపేసిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకోవాలన్నమాట. స్టోర్ చేసుకునేటప్పుడు అడుగున కొంచెం ఉప్పు వేయాలంట. సో మొత్తం వేసిన తర్వాత
తీసుకోండి. చూపిస్తా, ఓకేనా? చూడండి ఎంత బాగుందో. టేస్టీ టేస్టీ హోమ్ మేడ్ మామిడికాయ ఊరగాయ, అది కూడా మా అమ్మ స్పెషల్. ఇంత బకెట్కి అయితే అయింది 5 కేజీల మామిడికాయలు. ఇంకా దాంట్లో ఇప్పుడు అన్నం వేసుకొని తింటే భలే ఉంటుంది అనమాట. ఉప్పు కారం అన్నీ అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ వేయదు మా మమ్మీ, కరెక్ట్గా వేసింది. ఇది అనమాట. ఇంకా మీరు కూడా ఈ ప్రొసీజర్లో చేసేసుకోండి. అందుకే మీకు ఈ వీడియో పేషెన్స్తో తీసినాం. కొంచెం లెంత్ ఉన్నా ఏం పర్వాలేదు, చూసేయండి. సో ఇంక ఇప్పుడైతే మన పిక్కిల్ అయితే అయిపోయింది, ఓకేనా? ఈ అన్నం అయితే కలిపేస్తుంది. మీరు కూడా ఇట్లా డబ్బాలో ఉండే దాంట్లో అన్నం వేసుకొని తినండి, భలే ఉంటుంది. ఎందుకంటే 3 రోజుల నుంచి బాగా ఊరింటుంది కాబట్టి. అన్నము అది ఎక్కువ అవుతుంది. ఇది చూడండి, మొత్తం ఊడ్చి నీట్గా కలిపి కొంచెం అంత నెయ్యి వేసుకొని తింటే అది తిరిపోతుంది. అన్నం సరిపోదని మళ్ళీ తీసుకొని వచ్చాను. ఇంకా నీట్గా కలిపేసుకొని మా అమ్మ సతాయిస్తాను, అన్నం తీసుకురా అని. సో అన్నం కలుపుకొని చేతిలోకి వేసుకోలేకపోతే ఎట్లా కనిపిస్తుంది, చూసినారా? అట్లా పూస నెయ్యి వేసుకొని నెక్స్ట్ ఇంకెప్పుడు ఊరగాయ తిన్నా ఏమి కాదు, కానీ ఇట్లా ఒక్క ముద్ద పెట్టించుకొని తింటే ఆ టేస్టే వేరనమాట. అందుకే అమ్మా ఈ ముద్ద కోసం చచ్చిపోయేది. చూడండి ఎంత బాగా, ఈ కలరే చెప్తుంది అంటే మామిడికాయ ఊరగాయ ఎలా ఉండబోతుంది, ఎంత టేస్ట్గా ఉంది, ఎట్లా ఊరింది అని. చూడండి ఎంత బాగుందో. మామిడికాయ ఉప్పు చూడండి. ఫస్ట్ ఊరగాయ ఫస్ట్ ముద్ద, పెద్ద ముద్ద పెట్టు. చూడండి పెద్ద ముద్ద పెట్టించుకున్నాను, చిన్న ముద్ద సరిపోదు అని. ఇంకా నేనైతే టేస్ట్ చేస్తున్నాను. మీరు టేస్ట్ చేసినారా? టేస్ట్ అయిపోతే ఖచ్చితంగా టేస్ట్ చేసేయండి. సో ఈ వీడియోకి అయితే ఏంటి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.